నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొన్ని కీలకమైనటువంటి సూచనలను సర్పంచులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకు కొన్ని సూచనలు చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో లెక్కింపు దగ్గర ఓట్లు మిస్ అయినాయని, ఓట్లు మోరీలో వారేసిరని, ఆ తర్వాత ఈ బెండ తీసి అందులో వేసిరని, ఈ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అనేక ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. మోరీలో నిజంగా బ్యాలెట్ బాక్స్లో ఉండాల్సినటువంటి బ్యాలెట్ పేపర్లు మోరీలో ఎందుకు తేలుతూ ఉన్నాయి, ఎందుకు బయట ప్రపంచానికి వస్తూ ఉన్నాయి? సరే, కొంతమంది అంటే ఒక ముసలాం ఏం చేసిందంటే, ఓటు వేసేటప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు తీసుకొని పోయింది. ఆధార్ కార్డు ఓటు వేసిన తర్వాత ఆధార్ కార్డు డబ్బలు వేసింది, ఓటు ఈమె తీసుకొని వచ్చింది. సో అట్లా పోయినవి ఉన్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఓటు వేస్తారు, ఓటు వేసి ఒక కాగితం అని వేస్తారు, ఒకటి జేబులో పెట్టుకొని వస్తారు. ఒకటి సర్పంచ్కి, ఒకటి ఎంపీటీసీకి, ఒకటి వార్డు మెంబర్కి ఉన్నటువంటి ఓట్లను ఒకటి వీళ్ళు ఒకటి వాళ్ళు తీసుకొని వస్తారు. ఒకటి అనలేస్తారు, ఒకటి తీసుకొస్తారు, అక్కడ లెక్క పెడితే తక్కువ వస్తూ ఉంటుంది. పోలైన ఓట్లు అసలు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? నిజంగా ఓట్లు బయటికి వస్తాయా? వస్తే ఎట్లా? అప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాళ్ళ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంది? ఇవి చాలా కీలకమైనటువంటి సర్పంచులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి ఒకటి రెండు విషయాలు ఉన్నాయి. అపెన్నియన్ ఒకటి రెండు విషయాలు ఉన్నాయి, మీకు అవి క్లియర్గా చెప్తా. ఈ జాగ్రత్తలు పాటిస్తే మిమ్మల్ని ఆ ఓటింగ్లో ఎవరు మోసం చేయలేరు. ఈ జాగ్రత్తలు కనుక మీరు పాటించగలిగితే మీరు చాలా సేఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటి అవి అనంటే, మీరు మీ ఊర్లో సపోజ్ ఒక 1000 మంది జనాభా ఉన్నారు. 1000 మంది జనాభా అంటున్నారు, 1000 మంది ఓటర్లు ఉన్నారు. ఓ 10 వార్డులు ఉన్నాయి అనుకుందాం. 1000 మంది ఓటర్లు ఉన్నారు, 10 వార్డులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు దగ్గర, ఓట్ల లెక్కింపు వద్ద జాగ్రత్తలు, అభ్యర్థులందరూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని అంటే క్లియర్గా, ఒక గ్రామంలో మీ గ్రామంలో ఎన్ని ఓట్లు? ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీ గ్రామంలో కూడా ఇట్లా గందరగోళ పరిస్థితులు ఏమైనా అట్లా కనిపించినాయా మీకు? ఊర్లలో నేను చాలా చూస్తూ ఉన్నా. 1000 ఓట్లు ఉన్నాయి కదా, 1000 ఓట్లు ఉన్నప్పుడు ఎన్నికల సిబ్బంది ఎన్ని బ్యాలెట్ పేపర్లు తెస్తారు? ఆడికి ఎన్ని బ్యాలెట్ పేపర్లు తెస్తారంటే, ఈ 1000 తెస్తారు ప్లస్ అదనంగా ఇంకొక కొన్ని, ఏది బ్యాలెట్ పేపర్ చినిగిపోతేనో దానికో రిప్లేస్ చేయడానికి ఇంకొక 50 తెస్తారు అనుకుందాం సపరేట్. అంటే మొత్తం బ్యాలెట్ పేపర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1050 బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి. 1050 బ్యాలెట్ పేపర్లు ఉన్నట్టు. కానీ ఆ ఊర్లో 1000కి 1000 మంది ఓటేయలే, కేవలం 900 మందే ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు 950 మందే పాల్గొన్నారు. ఈ 1050లోంచి 950 బ్యాలెట్లు పోతే ఇంకెన్ని బ్యాలెట్లు మిగులుతాయి? ఎన్ని మిగులుతాయి? 100 బ్యాలెట్లు మిగులుతాయి. ఫస్ట్ మీరు ఎన్నికలు అయిపోగానే, మీరు స్టార్టింగ్ ఎన్నికలు జరిగే క్రమంలోనే మీ అభ్యర్థులందరూ చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే, మీ దగ్గర మొత్తం ఎన్ని బ్యాలెట్లు ఉన్నాయి? ఫస్ట్ సర్పంచ్ అభ్యర్థి పోయి ఆడ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, ఆయన దగ్గర పోయి మీరు ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్ని బ్యాలెట్ పేపర్లు తెచ్చినారు అడగాలి ఫస్ట్. 1050 బ్యాలెట్ పేపర్లు మా దగ్గర ఉన్నాయి, ఈ గ్రామంలో 1000 ఓట్లు ఉన్నాయి, కానీ బ్యాలెట్ పేపర్లు చినగడం అట్లాంటివి జరిగితే మేము ఈ బ్యాలెట్ పేపర్లు వాడడం కోసం ఎక్స్ట్రా తెచ్చుకున్నాం. కాబట్టి ఈ 1050 బ్యాలెట్ పేపర్లు ఉన్నాయని ఫస్ట్ మీరు ధృవీకరించుకోవాలి. మీరు లెక్కలు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత
ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల్లో 950 మంది పాల్గొన్నారు. ఈ 950 మంది ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు సీల్ చేసిందే చూసుకుంటారు. ఇగో మీ ముంగట్నే ఇప్పినాం, మీ ముంగట్నే పోసినాం, మీ ముంగట్నే సీల్ చేస్తున్నాం, మళ్ళీ మీ ముంగట్నే ఇప్పుతాం కౌంటింగ్ అప్పుడు అని చెప్తారు. మీరు దీంతో పాటు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 100 పేపర్లు ఖాళీ పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సినటువంటిది ఎన్నికలు అయిపోగానే ఈ సర్పంచ్ అభ్యర్థి ఏం చేయాలి, మొత్తం బ్యాలెట్ పేపర్లలో 1050 బ్యాలెట్ పేపర్లో 950 వినియోగించారు. ఇంకా 1050లో 950 వినియోగిస్తే 100 ఉంటే 100 బ్యాలెట్ పేపర్లు ఖాళీగా ఉన్నాయా ఇవి చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని వాటిని సీల్ చేయాలి. మీరు బ్యాలెట్ బాక్సులు కాదు, వీటిని సీజ్ చేయాలి. ఫస్ట్ వీటిని సీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొత్తగా బ్యాలెట్ పేపర్ని ఇందులో సృష్టించలేడు ఎవడు. అర్థం చేసుకోండి, కొత్త బ్యాలెట్ పేపర్ను ఆ కౌంటింగ్లోకి ఇంకెవడు ఎంటర్టైన్ చేయలేడు. అప్పుడు డబ్బాలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించాలి. మరి డబ్బాలో ఓటు వేయకుండా జేబులు వేసుకొని పోయిందంటే అది లెక్కకు రాదుగా. ఆ డబ్బాలో ఉన్నటువంటి సపోజ్ ఈ 950 ఓట్లు పోలైన తర్వాత ఓ ఇద్దరు ముసలోళ్ళు తెలవకి ఏం చేసిరంటే ఓటు గుద్ది ఆ కాగితం పట్టుకొని పోయారు, బ్యాలెట్ పేపర్ బయటకు పట్టుకొని పోయారు అనుకుందాం. ఈ బ్యాలెట్ పేపర్ బయటికి పట్టుకొని పోవడం అంటే తన అభిప్రాయాన్ని సమూహంగా చెప్పలేదు అనడమే. కాబట్టి అది ఇన్వాలిడ్ అవుతుంది. అప్పుడు 948 ఓట్లే కౌంట్ అవుతాయి. 948 ఓట్లే కౌంట్ అవుతాయి. ఆ తర్వాత ఇగోనయ్యా ఇగో ఈడుంది కాగితం ఈడ తేలింది ఆడ తేలింది అంటే కూడా కుదరదు కాదు. ఇప్పుడు ఈ 948 ఓట్లు ప్లస్ ఇద్దరేమో బ్యాలెట్ పేపర్లు ఎత్తుకపోయినది మొత్తం కలిపితే 950, మిగిలినవి 100, మొత్తం బ్యాలెట్ పేపర్లు 1050. ఈ లెక్క కరెక్ట్గా ఉంటే, ఈ లెక్క పర్ఫెక్ట్గా ఉంటే మీకు అక్కడ కౌంటింగ్ దగ్గర ఏమీ తేడా రాదు. మీరు కౌంటింగ్ దగ్గర కూడా ఒక కట్ట ఇటు బారేసి ఒక కట్ట అటు బారేసి ఈడు గెలుస్తున్నప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి అధికారికి ఫోన్ చేసి ఇట్లా చేసి అట్లా చేసి కార్యక్రమాలు ఉంటాయి సహజంగా. కానీ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ఓటు రెండోసారి లెక్క పెట్టమంటే ఏమంటారంటే టైం లేదండి అని చెప్తారు అన్నట్టు. టైం లేదు అదంతా అయిపోయిందండి అని చెప్తారు. కానీ ఫస్ట్ బ్యాలెట్ తెరిచినప్పుడే చాలా క్షుణ్ణంగా చూసుకోండి. చూసుకొని ఆ చూసుకున్న దాన్ని ఎటువైపు వేస్తున్నారో చూసుకోండి. తర్వాత 25 ఎంతో బండిల్స్ కడతారు కదా, 25 బండిల్స్ కట్టేటప్పుడు మీ పేపర్లని కట్టి మీ వైపే పెడుతున్నారా లేదా జాగ్రత్తగా చూసుకోండి. ఎట్లాగో మీకు ఏజెంట్ ఉంటాడు, వార్డు సభ్యులు ఉంటారు, సేమ్ వార్డు సభ్యులు కూడా ఇలాగే చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటే అప్పుడు ఈ గందరగోళానికి ఉండదు. చాలామంది ఏమవుతుందంటే అధికారులు ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిగా జాతి ప్రేమనో వాళ్ళ అగ్రవర్ణ ప్రేమనో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇటు జరిపి అటు జరిపి ఇంకో 4 ఓట్లు ఇక్కడ దొరికినాయి అని చెప్పి తెస్తారు. ఆ 4 ఓట్లు ఎక్కడి 100లకేం గుద్దుకొని వస్తారు అన్నట్టు. ఆ ప్రమాదాలు ఉన్నాయి. సీల్ చేయబడ్డ బ్యాలెట్ బాక్స్లో లెక్క మాత్రమే కౌంటు, ఇక మిగతాది కౌంటు కాదు. మోరీలలో తేలిని ఆడ తేలిని అంటే వాళ్ళు జేబులో పెట్టుకుపోయి ఆడబారేయచ్చు ఇవన్నీ కెరక. కాబట్టి సర్పంచ్ అభ్యర్థులారా వార్డు మెంబర్ అభ్యర్థులారా ఈ జాగ్రత్తలు తీసుకోండి. సహజంగానే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులకు ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఆ 3 ఓట్లతో ఆడు కాదు మనోడు గెలవాలని చెప్తాడు. సో అటువంటి కాడ చాలా జాగ్రత్తగా మీరు ఉన్నట్టయితే ఆ రిటర్నింగ్ అధికారి కూడా ఏం చేయలేడు, ఏ ప్రెషర్ కూడా. ఇక రెండోది, ఒక 2-3 ఎమ్మెల్యేలది బయటలు కూడా నేను చూసిన. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేను నేను, మీరు ఎటు ఓటేస్తారో నాకైతే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఇంత అజ్ఞానమైన ఎమ్మెల్యేలు ఎక్కడన్నా ఉంటారా? పరదసాటుకు పోయేసేది బ్రహ్మదేవునికి కూడా తెలియదు, ఎమ్మెల్యేకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. కానీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ప్రజల్ని ఎమ్మెల్యేలు. మీరు ఒకవేళ వేరేటోని గెలిపించారనుకో మళ్ళా వాడు నా దగ్గరికే రావాలి, నా దగ్గరికి వస్తే నేను నా ఇంట్లోకి కూడా రాని అని ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. అంటే మీకు ఉన్న ఓటు హక్కును మాకేయాల్సిందే, ఇంకెవరికి వేయడానికి లేదు, మీకు అభిప్రాయం లేదని చెప్తా ఉన్నారు అన్నట్టు. ఆయన తూడి మెగారెడ్డో ఎవరో ఆయన చెప్తా ఉన్నాడు. దాని అర్థమైంది, ఈ ఎలక్షన్లు పెట్టింది మమ్మల్ని గెలిపించడానికి, మీరు వేరేటోళ్ళకి వేసుకోవడానికి కాదు అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. అయ్యా నీ మెగారెడ్డి గారు కానీ ఇంకెవడన్నా చిన్నోడు ఎవడు మాట్లాడినా కూడా ఒకటి చెప్తా ఉన్నా, మీరు వేరేటోళ్ళకి ఓటు వేస్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గరికే రావాలని చెప్తున్నారు కదా. 3 ఏళ్ల తర్వాత నువ్వెవరి దగ్గరికి వస్తావు తాత? నువ్వు ఎమ్మెల్యేవు కదా, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గర రావాలి కదా నువ్వు. అది మర్చిపోతున్నావా?
అది మర్చిపోతున్నాను, మరవకూడదే. అందుకోసమే ప్రజలారా, మీరు వేసేటువంటి ఓటు ఎవ్వరికి తెలియదు, ఎటు ఓటు వేసిన సంగతి కూడా తెలియదు. అది సీక్రెట్ బ్యాలెట్. మనకు పరదెందుకు అడ్డం కడతారు? పరదెందుకు అడ్డం కడతారంటే ఇట్లా బెదిరించేటోడు బెదిరిస్తాడు, ఓటు ఎవరికి వేస్తున్నావు తెలుస్తుంది, నేను చూస్తా అని చెప్పి ఎవడో చెప్తాడు. అన్ని ఉత్తమాటలు ఇవన్నీ. ఎవని ఓటు ఎవడు చూడలేడు, ఇదే ఫైనల్. అంటిల్ అన్లెస్ నువ్వు దాని మీద పోయి సంతకం పెట్టి నా పేరు ఇదని రాసి వస్తే తప్ప అది కూడా బ్యాలెట్ చిత్ అవుతుంది మళ్ళా. సరే, అది వేరే. కానీ మీ ఓటును ఎవరు సీక్రెట్గా చూసే అవకాశమే లేదు, లేనే లేదు. నీకు చేత కాకపోతే ఎవరన్నా తీసుకుపోయి దాని మీద ఒత్తు బిడ్డ అంటే ఆయనకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ప్రజల్ని అవేర్నెస్ చేయండి. అభ్యర్థులేమో కౌంటింగ్ కార్డు ఈ జాగ్రత్తలు, ఖాళీ పేపర్లు ఎన్ని మిగిలినాయి ఓటింగ్ అయిపోయినట్టు అనేది చూసుకోరు మీరు. అక్కడ చూసుకుంటే అవిటిని టైట్ పడితే ఇవి దొరుకుతాయి, ఈ ఆట బంద్ అవుతుంది. ఇక రెండోది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ భావజాల వ్యాప్తిలో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లైవ్ను మీ యూట్యూబ్ ఛానల్స్కి ఫ్రీగా లైవ్ స్ట్రీమ్ చేసుకోవడానికి ఇస్తూ ఉంది. ఈ లైవ్ను మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో మీరు చేయాల్సిందేంది, ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది, ఇప్పుడు ఇందులో యూట్యూబ్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని కొట్టండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇందులో లైవ్ వస్తూ ఉంది, ఇందులో యాడ్స్ రావు, ఇంకా లైవ్ వస్తుంది. ఈ లైవ్ని ఏం చేస్తారంటే, లైటింగ్ ఎక్కువైపోయి కనిపిస్తలేదు. ఈ లైవ్ని ఏం చేస్తారు మీరు, ఇగో షేర్ మీద క్లిక్ చేసి ఈ లింకును కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, మీ యూట్యూబ్ ఛానల్లో ఇది లైవ్ ఎట్లించుకోవాలంటే మీకు లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వీమిక్స్ అని ఉంటుంది. ఈ వీమిక్స్ సాఫ్ట్వేర్ను మీ కంప్యూటర్లో వేసుకోండి. మీ కంప్యూటర్లో వేసుకుంటే మీరు ఇక్కడ కాపీ చేసిన లింకును తీసుకుపోయి దీంట్లో వేస్తే మీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. ఇది మీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. తద్వారా మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ చూడడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి, మీకు ఫ్రీగా డబ్బులు వస్తాయి. కంటెంట్ మాది, మీ యూట్యూబ్ ఛానళ్ళలో ప్లే చేస్తాం, మీకు డబ్బులు వస్తాయి. మీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు డబ్బులు వస్తాయి అన్నట్టు. సో అట్లా శనార్థి తెలంగాణ పత్రికను కూడా ఆ శనార్థి తెలంగాణ అనేటువంటి ఆ టైటిల్ ప్లేస్లో, ఈ టైటిల్ ప్లేస్లో మీ పత్రిక పేరు వస్తుంది. ఈ కంటెంట్ అంతా మేమే ఇస్తాం. మళ్ళీ మీరు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ను రన్ చేయడానికి కావాల్సిన స్టఫ్ను మేము ఇస్తా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడి నుంచి లింకును పొంది ఈ లింకు ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఎందుకు ఇస్తున్నాం ఫ్రీగా అని అంటే, మా భావజాల వ్యాప్తి కోసం బీసీ ఉద్యమం కోసం ఇవి ఇస్తా ఉన్నాం. సో కాబట్టి మీరందరూ కూడా ఫ్రీగా ఈ కంటెంట్ను ఎలాంటి కాపీరైట్ లేకుండా వాడుకోవచ్చు. మానిటైజేషన్స్ మా వైపు నుండి ఉండవు. మీరే మానిటైజ్ చేసుకోండి, మీరే నెల నెల డబ్బులు సంపాదించుకోండి. ఎవరైతే మరి ముఖ్యంగా బీసీ యువకులకు చెప్తా ఉన్నా, ఇది ఇంటికాడ కూర్చొని ఉపాధి చేసుకోవచ్చు. బీసీ మహిళా సోదరులకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా సోదరులకు చెప్తా ఉన్నా, సోదరిమణులకు చెప్తా ఉన్నా, మీరు ఈజీగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇంట్లో కూర్చొని మీరు చేయాల్సిన పని లేదు. మీ దగ్గర ఒక సిస్టమ్ ఉంటే సరిపోతుంది. కంటెంట్ అంతా మేమే ఇస్తాం. అందులో ఈ ప్రపంచానికి కావాల్సి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మేమే చెప్తాం. ఖాళీ మీ వాళ్ళకు మీరు చూపించండి అంతే. సో ఇట్లా మీ దగ్గర రాబోతూ ఉన్నాం. సో వీమిక్స్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇంకొకటి ఏదో ఉంటుంది, యూట్యూబ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ అని కొడితే వచ్చేస్తాయి. సో ఇవి చేయండి. ఇప్పుడు ఈ లైవ్ని మేము యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ మాత్రమే కాదు, మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు లైవ్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా లైవ్ వస్తుంది.
రైట్. ఇక్కడ ఇది ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ ఉంటుంది. మీ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. తీన్మార్_మల్లన్న_MLC ఈ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు లైవ్ వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే మీరు ఈ లైవ్ను కూడా వాడుకోవచ్చు. ఇదిగో ఇన్స్టాగ్లో కూడా లైవ్ వస్తూ ఉంది అన్నట్టు. సో ఇక్కడ డేట్ 15 అని పడ్డది, యాక్చువల్గా 16. సో దాన్ని ఇంకా అంటే టెస్ట్ ట్రయల్స్ అవుతూ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ లైవ్ మీకు అందుబాటులోకి వస్తుంది. అలాగే ట్విట్టర్లో కూడా లైవ్ అందుబాటులోకి వస్తూ ఉంది. అన్ని ప్లాట్ఫామ్ మీద ఫ్రీగా కంటెంట్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళు ఈ వీడియోల ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి ఇస్తూ ఉంది. అలాగే మా భావజాల వ్యాప్తి ప్రధాన అంశం దాని వెనకాల. కాబట్టి మీరు ఫ్రీగా వీటన్నిటిని వాడుకొని మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడండి. కంటెంట్ మాది, బతుకుదెరువు మీది. అలాగే దీంట్లో బతుకుదెరువుతో పాటు మన భావజాలం కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ మీరే ఓపెన్ చేసుకోండి, మా వీడియోలు ఫ్రీగా వేసుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ భావజాల వ్యాప్తి కోసం చేస్తున్నటువంటి సరికొత్త ప్రయోగం. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు ఈ లింకు కావాలి, డైలీ ఈ లింకు కావాలనుకున్నారనుకో, ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే ఇందులో మేము డైలీ మీకు లింక్ ఇస్తాం. ఇగో తెలంగాణ ఇప్పుడు వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఇది వాట్సాప్ గ్రూప్ కాదు, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్లో మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని కొడితే ఈ ఛానల్ వస్తుంది. ఈ ఛానల్ను ఫాలో కండి. ఫాలో అవ్వడం ద్వారా ఇందులో ఉండేటువంటి కంటెంట్ అంతా మీకు లింక్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ లింకును ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ లింకును మేము ఆ గ్రూప్లో పెడతా ఉన్నా చూడండి. ఛానల్ను ఫాలో కండి. వాట్సాప్ గ్రూప్ వేరు, వాట్సాప్ ఛానల్ వేరు. వాట్సాప్ ఛానల్లో చాలామంది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మీకు ఆల్రెడీ ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మీ అందరికి వస్తుంది, కాపీ చేసుకొని మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. సో ఇట్లా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ భావజాలాన్ని, బీసీ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా తీసుకుపోవడం కోసం ఈ నిర్ణయం చేసింది. దీన్ని ఫ్రీగా వాడుకోండి. మీకు కనీసం నెలకు $100 వచ్చినా కూడా, మీకు అదొక 10-15 వేల రూపాయల ఇన్కమ్ ఫ్రీగా. సో కాబట్టి మీరందరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక సర్పంచ్ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవైతే 3వ విడత ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీ సోదరులకు చెప్తా ఉన్నా, జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థులకు మీరు ఓట్లేసి గెలిపించాల్సిందిగా వాళ్లకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న ఎస్సీ అభ్యర్థులకు, ఎస్టీ అభ్యర్థులకు, మైనారిటీ అభ్యర్థులకు, సోదరులకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు చేస్తూ ఉంది. సర్పంచ్ అభ్యర్థులుగా ఎక్కువ శాతం బీసీలే గెలిపించండి. మొదటి విడత గెలిపించారు, రెండో విడత గెలిపించారు, మూడవ విడత కూడా బీసీలకు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందే మీ అందరూ